డియర్ స్టూడెంట్స్, నేను ఇంతకుముందు మీకు చెప్పిన క్లాస్లో కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి 6 కేసులు చెప్పా. ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీలో పెట్టాం, తర్వాత బియాండ్ సి పెట్టాం, తర్వాత కరెక్ట్గా సి దగ్గర పెట్టాం. సి అన్నా 2F అన్నా ఒకటే. తర్వాత సికి ఎఫ్కి మధ్యలో పెట్టాం. అలా ఆబ్జెక్ట్ను మనం పెడుతూ వస్తే ఇమేజ్ ఎక్కడ వస్తుందో 6 కేసులు చూసామన్నమాట. అలానే మనం కాన్కేవ్ లెన్స్ కూడా 2 కేసెస్ ఉన్నాయి. అక్కడ ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీలో పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది అనేది ఒక కేసు. రెండో కేసు ఆబ్జెక్ట్ని ఎక్కడైనా పెట్టండి, ఇంకా ఇన్ఫినిటీ కాకుండా ఇమేజ్ ఎక్కడ వస్తుంది అనేది ఇంకొక కేసు అనమాట. ఇవన్నీ కూడా మనం చూసేసాం. ఆ తర్వాత దీంట్లో సైన్ కన్వెన్షన్స్ ఏంటి, సైన్ కన్వెన్షన్ అంటే ఏంటి, ఇంతకుముందు మనం మిర్రర్స్లో చెప్పుకున్నాం కదా సైన్ కన్వెన్షన్స్. అలాంటి సైన్ కన్వెన్షన్సే ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. అవి మనం ఫాలో కావాలి. అంటే ఇప్పుడు ప్రతి డిస్టెన్స్ని కూడా ఈ ఆప్టిక్ సెంటర్ నుంచి మెజర్ చేయాలి. ఇలా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో డిస్టెన్స్ని మెజర్ చేస్తే అది పాజిటివ్, నెగటివ్ ఎక్స్ డైరెక్షన్లో డిస్టెన్స్ని మెజర్ చేస్తే అది నెగటివ్. హైట్స్ గనక పైకి మెజర్ చేస్తే అవి పాజిటివ్ వై డైరెక్షన్ కాబట్టి ఆ హైట్స్ అన్ని పాజిటివ్. హైట్స్ కనుక క్రిందికి మెజర్ చేస్తే ఆ హైట్స్ అన్ని నెగటివ్. ఇలా చెప్పుకోవటమే కదా సైన్ కన్వెన్షన్స్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇది కాన్కేవ్ లెన్స్ కదా, దీని ఫోకస్ ఇటు ఉంటుంది. అంటే దీని ఫోకల్ లెంగ్త్ని మనం మెజర్ చేయాలంటే నెగటివ్ ఎక్స్ డైరెక్షన్లో మెజర్ చేయాలి. కాబట్టి దీని ఫోకల్ లెంగ్త్ ఖచ్చితంగా నెగటివ్ అనమాట. ఇక్కడ రాస్తున్నా దీని ఫోకల్ లెంగ్త్ నెగటివ్ అని. అంటే కాన్వెక్స్ లెన్స్కేమో ఫోకల్ లెంగ్త్ అనేది పాజిటివ్, కాన్కేవ్ లెన్స్కేమో ఫోకల్ లెంగ్త్ అనేది నెగటివ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది అవసరం అవుతుంది. సరే, ఓకే. నెక్స్ట్ మనం ముందుకు ప్రొసీడ్ అవుదాం. లెన్స్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్. లెన్స్ ఫార్ములా అంటే 1/v - 1/u = 1/f కనిపిస్తుంది కదా ఇక్కడ. అదే మిర్రర్ ఫార్ములా ఏమొస్తుందంటే 1/u + 1/v, ఇక్కడ ప్లస్ వస్తుంది. అది మిర్రర్ ఫార్ములాకి సంబంధించిన ఫార్ములా. ఇది ఏమో లెన్స్ ఫార్ములా. 1/v - 1/u = 1/f. ఎఫ్ అంటే ఫోకల్ లెంగ్త్, యు అంటే మీకు తెలుసు కదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉండే డిస్టెన్సే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అలానే ఆప్టిక్ సెంటర్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్సే ఇమేజ్ డిస్టెన్స్. ఓకేనా. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటేనేమో యు, ఇమేజ్ డిస్టెన్స్ అంటేనేమో వి. ఇది లెన్స్ ఫార్ములా అనమాట. ఈ లెన్స్ ఫార్ములాని మనం కాన్వెక్స్ లెన్స్కైనా ఉపయోగించవచ్చు, కాన్కేవ్ లెన్స్కైనా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే మాత్రం సైన్ కన్వెన్షన్స్ని కరెక్ట్గా పాటించాలి. అది పాజిటివా నెగటివా అలా పాటించాలి ఖచ్చితంగా, లేకపోతే లెక్కలు చేసేటప్పుడు మనకు ఆన్సర్ తప్పు వస్తుంది. ఓకేనా, అది మనకి లెన్స్ ఫార్ములా అంటే. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి. మ్యాగ్నిఫికేషన్ అంటే స్మాల్ ఎంతో డినోట్ చేస్తారు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే h' అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి వస్తువు అంటే ఆబ్జెక్ట్ 2 సెంటీమీటర్ల హైట్ ఉందనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే h = 2 సెంటీమీటర్స్. ఇమేజ్ 6 సెంటీమీటర్ల హైట్ ఉంది, తల క్రిందులుగా ఉంది. అప్పుడు h' = 6 సెంటీమీటర్లు అని రాస్తారు. కాకపోతే మైనస్ పెట్టుకుంటారు. ఎందుకని అంటే ఇది రివర్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇలా క్రిందికి మైనస్ పెట్టుకోవాలని చెప్పాను. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ కనుక్కోమంటే h' కదా, -6/2 అనమాట, -3 వచ్చింది. ఈ మ్యాగ్నిఫికేషన్ చూస్తే మీకు ఏం తెలుస్తుందో తెలుసా, వస్తువు కంటే ప్రతిబింబము 3 రెట్లు పెద్దది అని తెలుస్తుందన్నమాట. అదే 1 కంటే చిన్నది వస్తే చిన్న ఇమేజ్ డిమినిష్డ్ అని తెలుస్తుంది.
మరి మైనస్ని చూస్తే మీకేం తెలుస్తుందంటే ఈ ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ అంటే రియల్ ఇమేజ్ అని తెలుస్తుంది అనమాట. ఇక్కడ మైనస్ ఉంది అంటే అర్థం ఏంటంటే ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్ అండ్ రియల్ అనే విషయం కూడా మీకు తెలిసిపోతుంది. సో మ్యాగ్నిఫికేషన్ అనేది రేషియో కాబట్టి దానికి ఎటువంటి యూనిట్స్ ఉండవు, అది కేవలం నంబర్ మాత్రమే. ఓకేనా? దీనికి ఇంకో ఫార్ములా ఏంటి, ఇక్కడ చూడండి, హెచ్ డాష్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ వి బై యూ. ఎం ఈజ్ ఈక్వల్ హెచ్ డాష్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి బై యూ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మనకి లెక్కలు చేసేటప్పుడు పనికి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి, ఆ ప్రాబ్లం చదువుదాం ఫస్ట్ మనం. ఏ కాన్కేవ్ లెన్స్ హ్యాజ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ 15 సెంటీమీటర్స్. అది కాన్కేవ్ లెంగ్త్ అంటున్నాడు కాబట్టి దాని ఫోకల్ లెంగ్త్ని మనం మైనస్ తీసుకోవాలి కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -15 అని రాసుకున్నాం. ఓకేనా? ఎట్ వాట్ డిస్టెన్స్ షుడ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది లెన్స్ బి ప్లేస్డ్ సో దట్, అంటే లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరంలో పెట్టాలి అంటున్నాడు కాబట్టి యూ క్వశ్చన్ మార్క్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది లెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చాడు, v ఈజ్ ఈక్వల్ టు -10 అని ఎందుకు పెట్టాడంటే ఇది కాన్కేవ్ లెన్స్ కదా, -10 ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. కాన్కేవ్ లెన్స్ ఇలా ఉంటుంది. ఆబ్జెక్ట్ని ఇక్కడ పెడతావు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నీకు ఖచ్చితంగా నెగటివే వస్తుంది. ఎందుకని సార్ అంటే ఈ వైపు నెగటివ్ ఎక్స్ డైరెక్షన్ కదా, అందువల్ల నెగటివే. ఇమేజ్ కూడా ఇటే ఫామ్ అవుతుంది. మీకు 2 డయాగ్రామ్సే కదా దీంట్లో ఉన్నది కాన్కేవ్ లెన్స్కి. మరి ఇమేజ్ ఇటే ఫామ్ అయినప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ కదా, ఇది నీకు తెలిసి ఉండాలి. వాడేమన్నా మైనస్ ఇచ్చాడా అంటే ప్లస్ ఇచ్చాడు, నువ్వు మైనస్ పెట్టుకోవాలి. ఎందుకని అంటే ఈ డయాగ్రామ్ నీకు అవగాహన ఉండద్దు, ఇమేజ్ కూడా ఇటే వస్తుంది, అటు రాదు ఇమేజ్. దీనికి ఉండేది 2 కేసులేను, 2 కేసుల్లో కూడా ఇమేజ్ ఇటే వస్తుంది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను v మైనస్ అని తెలియాలి. సో ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలో ఏమిచ్చాడు, v ఇచ్చాడు, f ఇచ్చాడు, u కనుక్కోవాలా. మనకు తెలిసిన లెన్స్ ఫార్ములా వేద్దాం. 1/v మైనస్ 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f. అదే కదా, 1/v మైనస్ 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f. నీకు కావాల్సింది 1/u కదా, అటు పంపించు, ఆ మొత్తాన్ని ఇటు తీసురా. అప్పుడు 1/v అంటే ఎంత, v ఇచ్చున్నాడు కదా ఇక్కడ, 1/-10 మైనస్ 1/f అంటే 1/-15 అంటే +15. అప్పుడు ఎల్సిఎం కడితే 150, 10 15ల 15 10ల. సో ఓవరాల్గా -5/150 అంతేనా? అంటే ఓవరాల్గా ఎంత వచ్చినట్టు మరి, 1/30 వచ్చినట్టు. మైనస్ వస్తుంది కాకపోతే 1/-30 ఈజ్ ఈక్వల్ టు 1/u అంటే u ఈజ్ ఈక్వల్ టు -30 సెంటీమీటర్స్. నేను ఇందాక మీకు చెప్పాను u కూడా మైనసే వస్తుంది, ఎందుకంటే ఇలా లెన్స్ ఉంటే ఆబ్జెక్ట్ను ఇటే పెడతాం, ఇమేజ్ని కూడా ఇటే పెడతాం కాబట్టి u మైనస్సేను, v కూడా మైనస్సేను అని చెప్తున్నా నేను మీకు. సో అలా రాసేసాం, u వచ్చేసింది. ఇప్పుడు వాడికి మ్యాగ్నిఫికేషన్ కదా కావాల్సింది, m ఈజ్ ఈక్వల్ టు v/2 కదా, v ఎంత -10, u ఎంత -30 అంటే 1/3 వచ్చింది. దీన్ని చూడంగానే నీకేమర్థమైంది, మ్యాగ్నిఫికేషన్ 1 కూడా లేదు. మ్యాగ్నిఫికేషన్ 1 వస్తే 1 వస్తే మీనింగ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఎంత సైజులో ఉందో ఇమేజ్ కూడా అంతే సైజులో ఉంది అని అర్థం. మ్యాగ్నిఫికేషన్ కనుక 1 కంటే ఎక్కువ వస్తే అర్థం ఏంటి, ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్తో పోలిస్తే కాస్త పెద్దది, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని అర్థం. ఈ మ్యాగ్నిఫికేషన్ <1 వస్తే ఇమేజ్ చిన్నది, డిమినిష్డ్ ఇమేజ్ అని అర్థం. ఇక్కడ చూస్తే తెలిసిపోయింది డిమినిష్డ్ ఇమేజ్ అని. ఓకేనా? ప్లస్ వచ్చింది కాబట్టి అర్థం ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ కనుక ప్లస్ వస్తే అది ఎరెక్ట్ ఇమేజ్, విర్చువల్ ఇమేజ్ అని. అదే గనక రియల్ ఇమేజ్ అయితే తల క్రిందలకు వస్తుంది, మైనస్ వస్తుంది కదా.
నేను ఇందాకనే మీకు చెప్పాను, అలా మనం ఫైనల్ చేసుకోవాలి, ప్రాబ్లం జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ 2.0 సెంటీమీటర్ టాల్ ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చేసాడు, హెచ్ వచ్చేసి +2.0 cm, అంటే పైకే కదా వస్తూ ఉండేది, ప్లస్. ఓకే, ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే 10, అది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు +10 cm, అదే కాన్కేవ్ కనుక అయితే -10. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U వచ్చేసి -15, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు మైనసేను. సరే, ఇమేజ్కి సంబంధించి పొజిషను, నేచరు, సైజు అన్నీ కనుక్కోమన్నాడు, మ్యాగ్నిఫికేషన్ కూడా కనుక్కోమన్నాడు. అన్నీ మనం రాసుకొని చేద్దాం. కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ హెచ్ ఇచ్చాడు, ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఎంత అంటే అది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి +10, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ వచ్చేసి -15, ఇమేజ్ డిస్టెన్స్ తెలీదు, హైట్ ఆఫ్ ది ఇమేజ్ కూడా తెలీదు. నేను డైరెక్ట్గా ఇక్కడ మీకు లెన్స్ ఫార్ములా వేస్తున్నాను. 1/v - 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f, అంతేనా? మరి అప్పుడు 1/v ఈజ్ ఈక్వల్ టు 1/u + 1/f అవుతుంది. అంటే 1/v ఈజ్ ఈక్వల్ టు 1/u అంటే -1/15 ప్లస్ 1/f అంటే 1/10. అప్పుడు LCM ఎంత? 30 -2 + 3 అంటే 1/30. ఏది? 1/v ఈజ్ ఈక్వల్ టు, మరి v ఎంత? +30 cm. ఓకే, v వాల్యూ వచ్చేసింది. v వాల్యూ +30 వచ్చిందంటే అర్థం ఏంటంటే లెన్స్కి ఒకవైపు వస్తూ ఉంటే రెండో వైపు ఇమేజ్ వచ్చిందని అర్థం. ఇటే వచ్చుంటే ఇమేజ్ మైనస్ వచ్చేది కదా v వాల్యూ, రెండో వైపు ఇటు ఉందన్నమాట ఇమేజ్, అందువల్లనే ఆ డిస్టెన్స్ పాజిటివ్ వచ్చింది. ఓకేనా? మరి మ్యాగ్నిఫికేషన్కు ఫార్ములా ఏంటి? h'/h ఈజ్ ఈక్వల్ v/u కదా. h' అంటే వాడు ఇవ్వలేదు కదా, h'/h అంటే 2 ఈజ్ ఈక్వల్ టు v అంటే 30/u అంటే -15, అప్పుడు -2 వస్తుంది. h' ఈజ్ ఈక్వల్ టు -4 cm వస్తుంది. అది h' -4 cm అనమాట h'. ఓకే, ఇప్పుడు h' ఇమేజ్ హైట్ -4 వచ్చిందంటే అర్థం ఏంటి? మైనస్ వస్తే అది తలక్రిందులుగా ఉంది, ఇమేజ్ తలక్రిందులుగా ఉందంటే రియల్ ఇమేజ్ అని అర్థం అనమాట. అంతేగా దీని అర్థం? సో అలా చేయాలి ఆ ప్రాబ్లమ్ని. నెక్స్ట్ ఇప్పుడు మనం పవర్ ఆఫ్ ఏ లెన్స్, ఒక లెన్స్ యొక్క పవర్ని గురించి తెలుసుకుందాం. సార్ ఫోకల్ లెంగ్త్ అంటే మాకు తెలుసు సార్, మరి పవర్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పవర్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇలా ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది కదా, దాని మీద ఫర్ ఎగ్జాంపుల్కి ప్యారలల్ లైట్ రేస్ వచ్చి ఇన్సిడెంట్ అయినాయి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. మరి ఆ కాన్వెక్స్ లెన్స్ ఏం చేసింది? ఈ లైట్ రేస్ అన్నిటినీ ఒక పాయింట్ దగ్గరికి కన్వర్జ్ చేసింది. కన్వర్జ్ అంటే వంచేసింది అనమాట ఒక పాయింట్ దగ్గరికి. ఇదే కదా ఆప్టిక్ సెంటర్ నుంచి ఆ పాయింట్ వరకు ఉండేది కదా ఫోకల్ లెంగ్త్ అంటే. మరి అన్ని కాన్వెక్స్ లెన్సులు కూడా ఇలానే కన్వర్జ్ చేస్తాయా అంటే అలా కాదు. ఒక లెన్సు దూరంగా కన్వర్జ్ చేయొచ్చు, అలాంటి లెన్స్కు ఫోకల్ లెంగ్త్ ఎక్కువ. ఇంకొక లెన్సు ఇంకా దగ్గరగా కన్వర్జ్ చేయొచ్చు, అలాంటి లెన్స్కు ఫోకల్ లెంగ్త్ తక్కువ. కాబట్టి ఎంత ఎక్కువ కన్వర్జ్ చేసింది అనేదాన్ని దాని పవర్ అంటారు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ది డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్. ది డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే ఒక లెన్సు ఎంత ఎక్కువగా కాంతి కిరణాలను వంచింది, ఎంత ఎక్కువగా కన్వర్జ్ చేసింది అనేదే దాని పవర్ అన్నమాట. ఫోకల్ లెంగ్త్ ఎంత ఎక్కువ ఉంటే పవర్ అంత తక్కువ ఉన్నట్టు, ఫోకల్ లెంగ్త్ ఎంత తక్కువ ఉంటే పవర్ ఎంత ఎక్కువ ఉన్నట్టు అనమాట. ఒకదానికోటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అందువల్లనే పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/f అని రాసేది. ఎఫ్ అనేది మీటర్స్లో ఉండాలి.
ఓకేనా? దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది 100/f అని. అలా రాస్తే f సెంటీమీటర్లలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/f. ఓకే, ఎఫ్ అనేది మీటర్స్లో ఉండాలి, లేకపోతే 100/f ఎఫ్ సెంటీమీటర్స్లో ఉండాలి. ది రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ పవర్. అలా చెప్పేది ది రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ పవర్ అని చెప్పాలి. అదే కాన్కేవ్ లెన్స్కి అయితే ఎలా సార్? కాన్కేవ్ లెన్స్కి అయితే దాని మీద ప్యారలల్ లైట్ రేస్ వచ్చి పడ్డప్పుడు వాటిని అది డైవర్జ్ చేస్తుంది, వెదజల్లుతుంది. అన్నీ ఒకే రకంగా వెదజల్లవు. ఒకటి కొంచెమే ఇంకొక లెన్స్ ఎక్కువ వెదజల్లచ్చు. అది ఎంత ఎక్కువగా వెదజల్లింది, ఎంత ఎక్కువ డైవర్జ్ చేసింది అనేదే దాని పవర్ అన్నమాట. ఇక్కడ కూడా పవర్ అనేది ఫోకల్ లెంగ్త్కు ఇన్వర్సలీ ప్రపోర్షనల్. సో పవర్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారు? పి. దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి? పి ఈజ్ ఈక్వల్ టు 1/f. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ పవర్. మరి పవర్కి యూనిట్ ఏంటి? డయాఫ్టర్. డయాఫ్టర్ అది ఎస్ఐ యూనిట్. డిఐఓ పిటిఆర్ఈ డయాఫ్టర్ అనేది దానికి యూనిట్ అన్నమాట. ఓకేనా? ఒక డయాఫ్టర్ అంటే ఏంటో ఇక్కడ డెఫినేషన్ ఇచ్చినాడు చూడండి. 1 డయాఫ్టర్ ఈజ్ ది పవర్ ఆఫ్ ఏ లెన్స్. ఒక డయాఫ్టర్ అనేది ఏంటి? లెన్స్ యొక్క పవర్ అన్నమాట. హూజ్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ 1 మీటర్. అంటే నీ చేతికి ఒక లెన్స్ ఇచ్చాడు, దాని ఫోకల్ లెంగ్త్ కనుక 1 మీటర్ ఉంటే దాని పవర్ ఎంత అంటే 1 డయాఫ్టర్. ఓకేనా? సో నిన్నెవరన్నా వచ్చి అబ్బాయి ఏ లెన్స్ యొక్క పవర్ 1 డయాఫ్టర్ ఉంటుంది అని అడిగితే నువ్వు ఆ లెన్స్ ఫోకల్ లెంగ్త్ కనుక 1 మీటర్ ఉంటే దాని పవర్ అనేది 1 డయాఫ్టర్ ఉంటుందని చెప్పాలి. ఇంకా దీంట్లో నువ్వు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఒక కాన్వెక్స్ లెన్స్ కనుక నీకు ఇస్తే దాని ఫోకల్ లెంగ్త్ పాజిటివ్, దాని పవర్ కూడా పాజిటివ్. ఒక కాన్కేవ్ లెన్స్ కనుక నీకు ఇస్తే దాని ఫోకల్ లెంగ్త్ నెగటివ్, దాని పవర్ కూడా నెగటివ్. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఒక కంటి డాక్టర్ దగ్గరికి పోయాం, ఆప్టీషియన్. ఆ కంటి డాక్టర్ ఏం చేశాడంటే ఒక పేషెంట్ని చూసి అతను P ఈజ్ ఈక్వల్ టు -1.5 డయాఫ్టర్స్ అని రాసిచ్చాడు, కుడి కన్నుకి ఎడం కన్నుకి. అప్పుడు నీకేమర్థమైందంటే, ఓహో ఇతను అద్దాలు పెట్టుకోవాలి, ఆ అద్దాలకు ఉండాల్సిన పవర్ -1.5 డయాఫ్టర్స్. ఖచ్చితంగా అద్దాలు పెట్టుకునేప్పుడు మైనస్ ఉందంటే అతను ఖచ్చితంగా కాన్కేవ్ లెన్స్ పెట్టుకోవాలి. కాన్కేవ్ లెన్స్ పెట్టుకోవాలంటే అతనికి మయోఫియా ఉంటుంది. మయోఫియా అంటే దగ్గరవి బాగా కనిపిస్తాయి కానీ దూరంవి అంత సరిగా కనిపించవు, షార్ట్ సైట్నెస్. ఇన్ని విషయాలు నీకు ఈ ఒక్క పాయింట్లో తెలిసిపోయినాయి. ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసావు నువ్వు అంతే. మీ ఫ్రెండ్కు రాశాడనమాట ఇలా డాక్టర్ -1.5 డయాఫ్టర్స్ అని. నీకేమర్థమైంది? డాక్టర్ రాసిన పవర్లో P ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది కాబట్టి డాక్టరు ఖచ్చితంగా కాన్కేవ్ లెన్స్ని సజెస్ట్ చేశాడు. ఓకే, ఒక పాయింట్. డాక్టర్ గారు కాన్కేవ్ లెన్స్ని సజెస్ట్ చేశాడంటే అర్థం అతనికి మయోఫియా ఉంటుంది. అదేగా మీకు తెలిసింది ఇంతకుముందు. అదే కాన్వెక్స్ లెన్స్ అయితే హైపర్మెట్రోఫియా. మనం అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాలే. అంటే మూడో పాయింట్, అతనికి దగ్గరవి బాగా కనిపిస్తాయి కానీ దూరంవి కనిపించవు. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ పవర్ అనేది అలా అనమాట. కొన్ని ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో చాలా పెడతాడు అనమాట. ఒక టెలిస్కోప్ తీసావనుకో, ఫర్ ఎగ్జాంపుల్కి వాడు ఒక లెన్స్ పెడతాడు, మరలా ఇంకొక లెన్స్ పెడతాడు, మరలా ఇంకొక లెన్స్ పెడతాడు. ఈ మొత్తాన్ని ఒక గొట్టంలో పెట్టేస్తాడు, నీ కన్ను ఇక్కడ ఉంటుంది చూడమంటాడు. ఇప్పుడు ఈ మొదటి లెన్స్ వల్ల వస్తువు కాస్త పెద్దదవుతుంది. ఆ పెద్దదైన వస్తువే అది ఇమేజ్ కదా, దీనికి వస్తువులాగా పనిచేస్తుంది, అది ఇంకా పెద్దది చేస్తుంది. ఇది ఇమేజ్ కదా, దీనికి వస్తువులాగా పనిచేస్తుంది. అప్పుడు ఇక్కడికి నీకు పెద్దది కనిపిస్తుంది. చూసావా? అంటే మొత్తం పవర్ ఎంత అన్నప్పుడు విడివిడి పవర్ల మొత్తానికి సమానము. ఒక ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్లో
చాలా ఉంటాయి కదా లెన్సులు. మొత్తం పవర్ ఎంత అన్నప్పుడు విడివిడిగా ఉండే పవర్స్ యొక్క మొత్తానికి సమానము అని చెప్పాలన్నమాట. సరే, మీకు ఆప్టీషియన్స్ కూడా ఎట్లా చేస్తారో తెలుసా? కంటి దగ్గర ఫస్ట్ ఏదో +2.0D పెడతాడు కంటి ఎదురుగా. అంటే నీకు ఒక చిన్న అద్దాలు పెడతాడు కంటి ఎదురుగా. దానికి పవర్ ఎంత అంటే 2.0T. అబ్బాయి నీకు కనిపిస్తుందా అంటే, సార్ నాకు సుమారుగా కనిపిస్తుంది సార్, అయినా కూడా అంత క్లారిటీ లేదంటే దానికి మరలా ఇంకో చిన్న అద్దం యాడ్ చేస్తాడు 0.25D. అప్పుడు కనిపిస్తుందా అంటే, సార్ ఇప్పుడు కనిపిస్తుంది సార్ అంటావు అనుకో నువ్వు. అప్పుడు డాక్టర్ ఏం అర్థం చేసుకుంటాడంటే, ఓహో అబ్బాయికి 2.0D సరిపోలేదు, అందువల్ల నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసే కదా 0.25D, ఇప్పుడు సరిపోయింది. సో అబ్బాయికి రాయాల్సిన పవర్ ఎంత అంటే 2.0 + 0.25 2.25D కనుక రాస్తే సరిపోతుందని నీకు డాక్టర్ గారు ఇలా సజెస్ట్ చేస్తారనమాట. +2.25D అని ప్లస్ రాశాడంటే అర్థం ఏంటి? నువ్వు వాడాల్సింది కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అంటే అర్థమైంది నీకు హైపర్మెట్రోపియా ఉందని అర్థం. అంటే దూరం వస్తువులు బాగా కనిపిస్తాయి, దగ్గర వస్తువులు సరిగా కనిపించవని ఇన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఇవి మైక్రోస్కోపుల్లో, టెలిస్కోపుల్లో ఈ ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ హైపర్మెట్రోపియా, మయోపియా అనేవి మనం నెక్స్ట్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే లెసన్లో డీటెయిల్డ్గా చెప్పుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఇంతవరకు తెలిసినవి. ఇక్కడ ఏదో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినాడు, చూద్దాం. డయాప్టర్ అంటే ఏంటి అంటే నేను ఇప్పుడే చెప్పాను. ఒక లెన్స్ ఫోకల్ లెంగ్త్ కనుక 1 మీటర్ ఉంటే దాని పవర్ 1 డయాప్టర్. ఓకే, నెక్స్ట్ ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, అది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ని ఫామ్ చేసింది. ఎంత దూరంలో అంటే 50 సెంటీమీటర్స్ దూరంలో. వేర్ ఈస్ ది నీడిల్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఇఫ్ ది ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ది ఆబ్జెక్ట్ సైజ్. ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజు ఒకటే ఉండాలంటే C1 దగ్గర కనుక పెడితే C2 దగ్గర ఇమేజ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అది 50 ఉంటే ఇది కూడా 50నే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో పెట్టాలంటే 50 సెంటీమీటర్స్. ఇది కదా నీకు గుర్తుంది కదా డయాగ్రామ్. ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ కదా, ఇది ఆప్టిక్ సెంటర్ కదా. ఇటువైపు F1, ఇది C1, ఇటువైపు F2, ఇది C2. ఖచ్చితంగా వాడు వస్తువుని ఇక్కడ పెట్టుంటాడు, అందువల్లనే ప్రతిబింబం ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చింది సేమ్ సైజులో. కాబట్టి ఈ డిస్టెన్స్ 50 అయితే ఇది కూడా 50నే. ఏదో ఒకటి ఇచ్చుంటాడు, ఒకటి కనుక్కోమన్నాడు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే సేమ్, అంతే 50నే. నెక్స్ట్ ఫైండ్ ది పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 2 సెంటీమీటర్స్. సరే, ఫస్ట్ ఫోకల్ లెంగ్త్ రాసు 2 మీటర్స్. ఫోకల్ లెంగ్త్ రాసుకుందాం. F = -2 మీటర్స్. సార్ వాడు మైనస్ ఇవ్వలేదు కదా సార్ అంటే, నేను ఇక్కడ చూసుకున్న కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ లెంగ్త్ మైనస్ కదా, అందువల్ల వాడు ఇవ్వకపోయినా నేను మైనస్ పెట్టుకున్నా. పవర్ కదా కావాల్సింది, 1/f కదా, సెంటీమీటర్స్ కాదు మీటర్స్. ఓకే, అప్పుడు 1/-2 అంటే -0.5 డయాప్టర్ పవర్ వచ్చేసిందా? ఇలా కనుక్కోవాలన్నమాట పవర్ని. ఓకే, అది అయిపోయింది. వాట్ వీ హ్యావ్ లెర్న్ట్ కంటే ముందు మనం 1-2 టాపిక్స్ వదిలేస్తున్నాం, రిఫ్రాక్షన్ అవి చెప్పుకుంటే కదా లెసన్ అయిపోయినట్టు. సో అవి కూడా చెప్పుకున్న తర్వాత లెసన్ అయిపోతుంది. మీరు కేర్ఫుల్గా లెసన్ని చూడండి ఒకసారి. ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో మీరు కామెంట్స్ పెట్టాలి. మీరు పక్కన వాళ్ళకి దీన్ని షేర్ చేయాలి కదా. మీరు చూస్తుంటే మీకు అర్థమైనప్పుడు ఆ ఎంజాయ్మెంట్ని పక్కన వాళ్ళకు కూడా పంచుకోవాలి కదా, నాకు ఉపయోగమే కదా. సో అలా చేస్తారని నేను కోరుకుంటున్నాను. రైట్.